జయరాజు కళాపీఠం ఆధ్వర్యంలో గాన కోకిల గాన గంధర్వ నటరత్న గజారోహకులు గండ పేందార ధారి స్వర్గీయ గుమ్మడి జయరాజ్ 17వ స్మారక జాతీయ రంగస్థలం పురస్కార మహోత్సవం విజయవాడ డిసెంబర్ 30వ తేదీన ఘనంగా నిర్వహించారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, పామరుడి ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ తదితరులతో పాటు ప్రముఖ కళాకారులు, కళాకారుల సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు గంగాధర్ రెడ్డి, చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, టీడీపీ నెల్లూరు సిటీ 16వ డివిజన్ ఇన్ఛార్జి పిన్ను గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. యేసు ప్రభువు సన్నివేశం, రావణ బ్రహ్మ, గయోపాఖ్యానం, సత్య హరిశ్చంద్ర వంటి అద్భుతమైన కళాఖండాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 15 మంది కళాకారులను ఘనంగా సన్మానించారు. ఏటా అందిస్తున్న గుమ్మడి జయరాజు స్మారక అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ఇంతటి మహోత్తర కార్యక్రమానికి హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గుమ్మడి జయరాజు కళాపీఠం సేవలు అభినందనీయమన్నారు. ధన్యవాదాలు. ఈరోజు నేను కళాకారుడినే. గత 9 సంవత్సరాలుగా, నాకు వయసు 51, 9 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమానికి గుర్తుపెట్టుకొని వారి అన్నదమ్ముళ్ళు నన్ను ఇక్కడికి పిలవటం జిల్లా వ్యాప్తంగా కూడా మా కళాకారులంతా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే జయరాజు గారి కార్యక్రమం గత 40 సంవత్సరాల క్రితం నేను అది పనిగా అతి చిన్న వయసులో టౌన్ హాల్లో ముందు కూర్చొని చూసేవాడిని. అది ఎందుకో ఆ మహానుభావుడు, ఆ భవానీ పాత్ర నాకు కలిగింది. సత్యహరిచంద్రలో వారణాసి పాత్రధారిని. ఎందుకో ఇది వచ్చి ఈరోజు ఆయన కోసం నేను రకరకాల పాటలు పడుతున్నా. ఆయన పాడేటటువంటి పక్కీలో ఏదో ఒక్క పద్యమైనా పాడాలని నా వల్ల కావటం లేదు. ఆయన చేసేటటువంటి యాక్షన్ లో ఏదో ఒకటి చేయాలని చెప్పి రకరకాల పాటలు పడుతున్నాను. అయినా కూడా నా వల్ల కావట్లేదు. పెద్దలు చెప్పినట్టు అది భగవంతుడు ఇచ్చిన వరము, అది కొనుక్కుంటే వచ్చేది కాదు. అటువంటి మహానుభావులు ఈ లోకంలో లేకుండా పోవటం, రెండోది ఈ కళారంగం కూడా చాలా వరకు కనుమరుగు అవటం కూడా చాలా బాధాకరమైన విషయం. అదే చింతామణి నాటకాన్ని బ్యాన్ చేసిన రోజు నేను ధర్నా చేశాను. ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మరి నాటి కార్యక్రమం ముఖ్య అతిథి ప్రశాంత్ తావులు ఉండకూడదు, ఆకలి కేకలు ఉండకూడదు, ఎవరు ఇబ్బంది పడకూడదు. మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, మరి ముఖ్యంగా దళితులు ఎవ్వరు ఇబ్బంది పడకూడదు. మీ అందరికీ పెద్దన్నగా అండగా ఏ విషయంలో అయినా అన్ని విషయాల్లో కూడా ప్రతి క్షణం మీకోసం బోడే జీవితం అంకితం, పెనమలూరు ప్రగతికి నా జీవితం అంకితం అని చెప్పి ప్రజా పిలుపుతో ఈ రోజు అత్యద్భుతంగా అఖండ